గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఒక ఒక కుటుంబంలో ఒక తండ్రి, ఒక తల్లి, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ కుటుంబం చాలా చక్కనైన కుటుంబము. కానీ ఆ తల్లి ఆ ఇద్దరి పిల్లలకి స్టెప్ మదర్ అన్నమాట. మారు తల్లి. సో, ఆ మారుతల్లి ఏం చేస్తుంది? బిడ్డలు మంచిగా ఉన్నా, వాళ్ళ తండ్రితో ప్రేమగా ఉన్నా, వాళ్ళ తండ్రి అన్నీ ఇచ్చినప్పుడు ఈ తల్లికి అసూయ పెరుగుతుంది. ఈ పిల్లని ఎప్పుడు కొడదాము, ఎప్పుడు రాచి రంపాలు పెడదాం, ఎప్పుడు కృంగుదలకు గురి చేద్దాము, ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ తండ్రితో కొట్టిపిద్దాము, ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళ తండ్రిని వీళ్ళ మీద ఎగ్నెస్ట్ చేసేద్దాం అనే స్థితిలోకి తీసుకెళ్లాలని ఆలోచన కుయుక్తితో ఉంటుందన్నమాట. ఎప్పుడు వాళ్ళ పిల్లల మీద ఆ తండ్రికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఇది చేశారు నీ పిల్లలు, అది చేశారు నీ పిల్లలు మంచివారు కాదని చెప్తూనే ఉంటుంది. బట్ తండ్రి అంటారు, నా పిల్లలే కదా, ఏం కాదు, మనం క్షమాగుణం కలిగి ఉండాలి, పిల్లల్ని మనం ఒక దారిలో పెట్టుకోవాలని ఆ తండ్రి అంటా ఉంటాడనమాట. కానీ ఆ పిల్లలకి తల్లి అంటే కొంచెము భయము. మళ్ళీ ఏం చేయాలో, మళ్ళీ తండ్రికి ఈమె చేసే స్థితులు చెప్తే మళ్ళీ కొడుతుందేమో అనే ఒక భయంతో ఆ పిల్లలు అలానే ఉంటారు పాపం. కానీ తండ్రి ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు. తండ్రి ఉన్నప్పుడు ఎందుకు ధైర్యంగా ఉంటాడంటే, మా తండ్రి ఉండగా ఈమె మమ్మల్ని ఏం చేయదు, మమ్మల్ని ముట్టదు, మాతో చాలా ప్రేమగా ఉంటుంది. సో ఈమె మా దగ్గరికి కూడా రాలేదు, మమ్మల్ని ఏం చేయడానికి, మా మీద ఏం చెప్పడానికి ఈమె మా దగ్గరికి రాలేదని ఒక సందర్భాన్ని బట్టి బిడ్డలు తండ్రి మీద చాలా నమ్మకంతో ఉంటారు. గర్జించు సింహం వలె ఉంటారన్నమాట ఆ బిడ్డలు. సో ఈ స్టోరీ నుంచి నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, దేవాది దేవుడు లోకపరమైన తండ్రిని బట్టి ఆ చిన్న బిడ్డలు చాలా ధైర్యంగా గర్జించు సింహం వలె బలంగా ఉన్నప్పుడు, దుష్టుడు కూడా ఆ తల్లి వలె నీ మీద ఏదో ఒకటి చెప్పి నేను ఏదో ఒక విధంలో పడేసి తండ్రి ముందు నేను చులకన చేయాలి, నీ బిడ్డలు ఇలా ఉన్నారు వాళ్ళని వదిలేయి అన్నట్టు తండ్రికి చెప్పాలి, నేను గురించి తీర్పు తీర్చాలి అనే స్థితిలోకి ఆ దుష్టుడు తల్లి రూపంలో వెళ్తాడనుకోండి. కానీ మన దేవుడు లోకపరమైన తండ్రిని చూసి ఆ బిడ్డలు చాలా సంతోషంగా చాలా ధైర్యంగా ఉన్నప్పుడు, పరలోక తండ్రి మనతో ఉండగా మనము దుష్టుడు అలాంటి తల్లులు ఎంతమంది ఉన్ననో మనము గర్జించు సింహము వలె ఉండాలి. పరమునందున్న తండ్రిని చూసి మనం అంత ధైర్యంగా ఉండాలి. లోకపరమైన తండ్రిని చూసి చిన్న బిడ్డలు మా తండ్రి మాతో ఉన్నాడని వాళ్ళు చాలా హ్యాపీగా చాలా ధైర్యంగా ఉన్నప్పుడు, నీ తండ్రి పరమును సృష్టించిన తండ్రి, ఈ సృష్టినంతా సృష్టించిన తండ్రి నీతో ఉండగా నువ్వెందుకు భయపడుచున్నావు? దుష్టుడు నన్ను ఏదో చేసేస్తాడని నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నీ తండ్రి నీతో ఉండగా నీకు ఎందుకు భయము అని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం క్లెయిమ్ చేసుకుందాం, ముందుకు వెళ్దాం, ప్రార్థనలో నిలకడగా ఉందాము. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.